నమస్తే, వణక్కం, జై శ్రీకృష్ణ, సత్ శ్రీ అకాల్. నియమ్స్ కుక్కరీకి స్వాగతం. చెక్కలో చక్కిడాలో మురుకులు మన సాంప్రదాయపు వంటలు. అమ్మ ఏదన్నా పెట్టు అని బండి నుంచి వచ్చిన తర్వాత అడిగేవాళ్ళం, అంటే చిరుతిండి. అప్పుడు అమ్మ చెక్కలో చక్కిడాలో మురుకులో ఏదో ఒకటి పెట్టేది. ఆ మురుకుల్ని ఇప్పుడు తయారు చేసుకుందాం రండి. ఇది వరకు మురుకులు వండుకోవటం అంటే బియ్యం పిండి పుట్నాల పప్పు వేసి మురుకులు వండుకునేవాళ్ళం. కానీ ఈరోజు ఎర్రటుకలతోటి మురుకులు వండుకుందాం రండి. ఇవి ఎర్రటుకలు. ఎర్రటుకలు వేయించటంతో మొదలు పెడదాం. కప్పు ఎర్రటుకలు. నూనె లేకుండా ఎర్రటుకలు వేయించుకోవాలి. 2 నిమిషాలు వేయించుకుంటే చాలు. ఈ అటుకులతో పాటు అరకప్పు పుట్నాల పప్పు కూడా వేసి వేయించుకుందాం. వేడి తగ్గిన తర్వాత అప్పుడు గ్రైండ్ చేసుకుందాం. వేయించుకున్న అటుకులు పుట్నాల పప్పు గ్రైండ్ చేసుకుందాం. 1 కప్పు బియ్యం పిండి. గ్రైండ్ చేసుకున్న పిండి కూడా దీనిలో వేసి జల్లించుకుందాం. అర టీ స్పూన్ ఫుల్ వాము దంచుకుందాం. ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు కలుపుకుందాం. 1 టేబుల్ స్పూన్ నువ్వులు. ఇవి రాజగిరా గింజలు. ఈ రాజగిరా గింజలు 1 టేబుల్ స్పూన్ కలుపుకుందాం. అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి. 1 టేబుల్ స్పూన్ కారం. మిరియాల పొడి వేసుకున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్. మిరియాల పొడి వేసుకున్నాం కాబట్టి 1 చెంచా కారం సరిపోతుంది. 2 చెంచాలు వెన్న. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుందాం. వేడి నీళ్ళు పోసి కలుపుకోవాలి, చన్నీళ్ళు కాదు, వేడి నీళ్ళు పోస్తున్నాను. కొంచెం కొంచెంగా పోసుకుంటా కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకోవాలి పిండిని ఎప్పుడైనా కానీ. ఎందుకంటే ముందే పలుచగా కలిపేసుకుంటే కనుక నూనె పీల్చేస్తాయి. అందుకని ఇట్లా గట్టిగా కలుపుకొని ఎప్పటికప్పుడు మనం కొంచెం గిద్దల్లో పెట్టుకునేటప్పుడు నీళ్ళు ఇలా జల్లుకుంటా గిద్దల్లో పెట్టుకుంటే అప్పుడు సరిపడా వస్తుంది పిండి.
మురుకులు వండుకోవటం అయింది కదా, ఎలా వచ్చినాయో చూద్దాం. బాగా గుల్లగా వచ్చినాయి, అంటే వెన్న కరెక్ట్గా సరిపోయింది. వెన్న సరిపోతే గుల్లగా వస్తాయి. ఈ ఎర్రటికల వీడియో చూసి మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చినాయో కామెంట్ పెట్టండి. మీ స్నేహితురాళ్లతో చెప్పి నియమ్స్ కుక్కరీకి సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఎర్రటికల మురుకులు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.